నెట్టడం లేదా లాగడం. నెట్టడం లేదా లాగడం ద్వారా వస్తువుల చలన స్థితిని మార్చే రెండు సందర్భాలు. వస్తువుల చలన స్థితిని మార్చే రెండు సందర్భాలు ఏంటంటే చూద్దాం. నిశ్చల స్థితిలో ఉన్న బొమ్మకారును ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి తరలించాలనుకోండి. అప్పుడు ఏం చేయాలండి? బొమ్మకారు తీసుకొని ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి తరలించడం. అప్పుడు బొమ్మను ఏం చేయాలి? నెట్టాలి. బొమ్మను నెట్టడం. నిశ్చల ఉన్న బొమ్మకారును ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి తరలించడానికి నెట్టాలి. ఒకటి. రెండోది, బ్యాట్స్మెన్ కొట్టిన క్రికెట్ బంతి. బ్యాట్స్మెన్ కొట్టిన క్రికెట్ బంతి. మనం సైకిల్ని ఏంటి తోసుకుంటూ కదులుతాం. సైకిల్ని తోసుకుంటూ కదులుతాం. తర్వాత తాడు లాగడం ద్వారా బావి నుండి నీరు తోడచ్చు. తర్వాత టగ్ ఆఫ్ వార్ ఆటలోని రెండు జట్లు ఏం చేస్తాయంటే తాడును వ్యతిరేక దిశలో లాగుతాయి. ఇవన్నీ కూడా ఉదాహరణ. చలన స్థితిని మార్చడానికి నెట్టడం లేదా లాగడం వంటి పరిస్థితులకు ఉదాహరణలు అన్నమాట. తర్వాత ఏంటంటే బలాన్ని ప్రయోగించడం ద్వారా వస్తువు యొక్క ఆకారాన్ని మార్చే సందర్భాలు రెండు. బలాన్ని ప్రయోగించడం ద్వారా వస్తువు యొక్క ఆకారాన్ని మార్చే సందర్భాలు. ప్లాస్టిక్ సీసాలని మెలిపెట్టాం అనుకోండి, వాటి ఆకారం మారుతుంది. తర్వాత రొట్టెలు తయారు చేసేటప్పుడు పిండిని నొక్కితే వాటి యొక్క ఆకారం మారుతుంది. అలాగే రబ్బర్ బ్యాండ్ సాగదీసినప్పుడు ఆకారం మారుతుంది. తర్వాత కింది స్టేట్మెంట్లో అంటే కింది ఖాళీలను పూరించండి. ఏంటిదే? కింది ఖాళీలను పూరించండి. బావి నుండి నీరు తోడినప్పుడు మనం తాడును డాష్ అన్నాడు. ఏం చేయాలి? లాగాలి. ఇక్కడ ఏంటి? లాగడం. తర్వాత ఆవేశపూరిత వస్తువులు ఆవేశరహిత వస్తువులను తన వైపు ఏం చేస్తాయి? ఆకర్షిస్తాయి. ఏం చేస్తాయి? ఆకర్షిస్తాయి. బరువుతో ఉన్న ట్రాలీని కదల్చడానికి మనం దానిని ఏం చేయాలి? నెట్టడం లేదా లాగడం చేయాలి. నెట్టడం లేదా లాగడం. దండేస్కంత ఉత్తరదం వేరొక దండేస్కంత ఉత్తరదం ఏం చేస్తుంది? వికర్షిస్తుంది. ఏం చేస్తుంది? వికర్షిస్తుంది. తర్వాత ఒక విల్లుకారిని తన లక్ష్యం గురి చూస్తూ విల్లును ఎక్కుపెట్టింది. అప్పుడు ఆమె బాణాన్ని విడిచిపెట్టింది. అది లక్ష్యం వైపు కదలడం ప్రారంభిస్తుంది. ఈ సమాచారం ఆధారంగా కింది పదాలను ఉపయోగించి దిగువ ఖాళీలను పూరించండి. ఇక్కడ ఇచ్చాడు వీడు. కండరాలు, స్పర్శ, క్షేత్ర, గురుత్వం, ఘర్షణ, ఆకారం, ఆకర్షణ. ఇందులో మనం ఎంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటిది? ఫస్ట్ క్వశ్చన్, విల్లుకారిని బలాన్ని ఉపయోగించి విల్లును సాగదీసినప్పుడు దాని డాష్ మార్పు వస్తుంది. ఏమిటి వస్తుంది మార్పు? ఆకారం. ఏం మార్పు? ఆకారం. తర్వాత విల్లుకారిని విల్లును సాగదీయడానికి ఉపయోగించే బలం డాష్ రకానికి ఉదాహరణ. విల్లుకారిని విల్లును సాగదీయడానికి ఉపయోగించే బలం ఏంటి? ఏ రకం బలం? కండర బలం. ఏ బలం ఇది? కండర బలం. తర్వాత బాణము చలన స్థితికి కారణమయ్యే బలం డాష్ బలానికి ఉదాహరణ. బాణం చలన స్థితికి కారణమయ్యే బలం డాష్ బలానికి ఉదాహరణ. బాణము చలన స్థితి రావడానికి కారణమయ్యే బలం ఏ బలం ఇది? స్పర్శ బలం.
ఏం బలం? స్పర్శా బలం. తర్వాత సంధించిన బాణం దాని లక్ష్యం వైపు కదులుతున్నప్పుడు దాని మీద పనిచేసే బలాలు డాష్ గాలి వలన డాష్ బలాలు. సంధించిన బాణం దాని లక్ష్యం వైపు కదులుతుంది, దాని మీద పనిచేసే బలం ఏంటి? గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది. తర్వాత ఘర్షణ బలం. గాలి వలన ఏమవుతాయి? ఘర్షణ బలం కూడా పనిచేస్తుంది. తర్వాత ఈ క్రింది సందర్భాలలో బలం ప్రయోగించే కారకం ప్రయోగించబడే వస్తువు పేర్కొనండి. ప్రతి సందర్భంలో బలం ఫలితాన్ని తెలపండి. తర్వాత చూద్దాం. చేతి వేళ్లను ఉపయోగించి నిమ్మకాయ నుంచి రసాన్ని పిండుట. ఏం చేస్తాం ఇప్పుడు? నిమ్మకాయను పిండేటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? చేతులు పండుపై కండరాల ప్రభావాన్ని ప్రయోగిస్తాయి. పండుపై ఏ బలం ప్రయోగిస్తాం? అప్పుడు కండరాల బలం ప్రయోగిస్తాం. కండర బలం. ఏ బలం? కండర బలం. ఇప్పుడేమో నిమ్మకాయ ఆకారం మారిపోతుంది. ప్రయోగించే బలం ఏంటంటే కండర బలం, వస్తువు ఏంటంటే నిమ్మకాయ. టూత్ పేస్ట్ ట్యూబ్ నుండి పేస్టును తీయుట. మనం ఏ బలం ఉపయోగిస్తాం? కండర బలం ఉపయోగిస్తాం. ట్యూబ్ యొక్క ఆకారం ఏమవుతుంది? మారిపోతుంది. కండర బలం ఉపయోగిస్తాం. గోడకి ఉన్న హుక్కుని బిగించిన స్ప్రింగ్కి వేలాడదీసిన బరువు. గోడకి ఉన్న హుక్కుకి బిగించిన స్ప్రింగ్కి వేలాడదీసిన బరువు ఏమవుతుంది? ఇది ఏ బలం? బరువు స్ప్రింగ్ పై కిందికి ఒక బలం ప్రయోగించేలా చేస్తుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుంది? స్ప్రింగ్ సాగుతుంది. అంటే దాని ద్రవ్యరాశి ఉంటుంది, తర్వాత భూమి ఆకర్షణ బలం కూడా పనిచేస్తుంది కదా అక్కడ. అక్కడ ఏ బలం అంటే గురుత్వాకర్షణ బలం ఒకటి ఉంటుంది, తర్వాత టెన్షన్ బలం, ధన్యతా బలం అంట. తర్వాత ఒక అథ్లెట్ నిర్దిష్ట ఎత్తులో ఉన్న కర్రను దాటడానికి హై జంప్ చేస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు ఆ అథ్లెట్ ఏం చేస్తాడంటే తన పాదాలతో నేలని ఏం చేస్తాడు? వెనక్కి నెడతాడు. ఇప్పుడు పాదాలు నేలపై కండరాల బలాన్ని ప్రయోగిస్తాయి. అప్పుడు అతను బారు పైకి దూకడానికి అనుకూలంగా చేసుకుంటాడు అన్నమాట. ఫలితంగా అతని జలస్థితి ఏమవుతుంది? మారుతుంది. తన పాదాలతో నేలను నెట్టడం వల్ల పాదాలు నేలపై కండర బలాన్ని ప్రయోగిస్తాయి. దానికి వ్యతిరేక దిశలో బారు పైకి దూకడానికి అనుమతి వస్తుందన్నమాట. కమ్మరి ఇనుముతో పనిముడి చేస్తున్నప్పుడు వేడి ఇనుప ముక్క సుత్తితో కొట్టాడు. సుత్తి ఉపయోగించడం వల్ల వచ్చే బలం ఇనుప ముక్కని ఎలా ప్రభావితం చేస్తుంది? అతడు తన కండర బలాన్ని ఉపయోగిస్తాడు. కండర బలం ఏం చేస్తుందంటే ఇనుము ఆకారాన్ని మారుస్తుంది. ఇనుము యొక్క ఆకారాన్ని మారుస్తుంది. దాన్ని మనకు కావలసిన ఆకారంలో మార్చుకోవచ్చు. తర్వాత గాలిని ఊదిన బెలూన్ను సింథటిక్ గుడ్డ మొక్కతో రుద్ది గోడకు నొక్కి ఉంచారు. బెలూన్ గోడకు అంటుకున్నట్లు గుర్తించారు. బెలూన్ గోడ మధ్య ఆకర్షణ ఏ బలం కారణం కావచ్చు? బెలూన్ గోడ మధ్య ఆకర్షణ ఏ బలం కారణం కావచ్చు? అది ఇక్కడ అంటే ఏంటి? సింథటిక్ గుడ్డ మొక్క ఉంది, దాన్ని దేంతో రుద్దారు? బెలూన్ రుద్దారు. దీన్ని రుద్దడం వల్ల దీనికి ఒక ఆవేశం వచ్చి చేరింది. అంటే ఆవేశం చేయబడింది, ఆవేశం చేయబడింది, రెండు ఉన్నాయి ఇక్కడ. ఆవేశం చేయబడింది ఏం చేస్తుందంటే ఆవేశం చేయబడిందని ఆకర్షిస్తుంది. అందువల్ల బెలూన్ గోడకు అంటుకుంది. అంటే ఏమీ లేదు ఇక్కడ, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అన్నమాట. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే స్థిర విద్యుత్ ఆకర్షణ అంటారు కదా, అది. తర్వాత నేలమట్టం కన్నా ఎత్తులో మీ చేతిలో ఉన్న ప్లాస్టిక్ నీళ్ళ బకెట్ పై పనిచేసే బలాలు రాయండి.
బకెట్పై పనిచేసే బలాలు దాని చలనశక్తిలో ఎందుకు మార్పు తీసుకురాలేదో చర్చించండి అంటున్నారు. భూమి మీద ఉన్న బకెట్ నీటిని పట్టుకోవడానికి మనం ఏం చేస్తాం? కండర బలాన్ని ఉపయోగిస్తాం. భూమి పైన ఉన్న బకెట్ నీటిని పట్టుకోవడానికి మనం కండర బలాన్ని ఉపయోగిస్తాం. ఈ కండర శక్తి బకెట్ను భూమి వైపుకు లాగే గురుత్వాకర్షణ శక్తి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ కండర శక్తి బకెట్ను భూమి వైపుకు లాగే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. రెండు శక్తులు పరిమాణంలో సమానంగా ఉంటాయి, కానీ దిశలో వ్యతిరేకం. ఈ రెండు శక్తులు పరిమాణంలో సమానం, కానీ దిశలో వ్యతిరేకం. కాబట్టి బకెట్ పై నికర శక్తి ఏమవుతుంది? 0. అంటే దాని చలనస్థితిలో ఎటువంటి మార్పు లేదు. చలనస్థితిలో ఏమీ మార్పు లేదు. ఉపగ్రహానికి కక్షలో ప్రవేశపెట్టేందుకు ర్యాకెట్ను పైకి వదిలారు. లాంచింగ్ ప్యాడ్ నుండి బయలుదేరిన వెంటనే ర్యాకెట్పై పనిచేసే రెండు బలాలు ర్యాకెట్ను భూమి వైపు లాగడానికి కారణమయ్యే గురుత్వాకర్షణ బలం ఒకటి, తర్వాత బరువు శక్తి, గురుత్వాకర్షణ బరువు మరియు దాని కదలికను వ్యతిరేకించే భూమి వాతావరణం కారణంగా ఏర్పడే ఘర్షణ శక్తి ఒకటి. రాకెట్ను భూమి వైపు లాగడానికి కారణమయ్యే గురుత్వాకర్షణ శక్తి ఒకటి మరియు దాని కదలికను వ్యతిరేకించే భూమి వాతావరణ కారణంగా ఏర్పడే ఘర్షణ శక్తి. తర్వాత డ్రాపర్ నాజిల్ను నీటిలో ముంచి దాని బల్బును నొక్కినప్పుడు డ్రాపర్లో గాలి బుడగల రూపంలో బయటకు వెళ్ళడం కనిపిస్తుంది. మనం ఒకసారి బల్బుపై పీడనానికి తొలగిస్తే డ్రాపర్లోకి నీరు చేరుతుంది. డ్రాపర్లో నీరు పెరగడానికి కారణం ఏంటి అని అడుగుతాను. ఇక్కడ ఏంటి కారణం? ఇక్కడ వాతావరణ పీడనం. ఎందుకు? ఇప్పుడు డ్రాపర్ నాజిల్ నుండి గాలి తప్పించుకున్నప్పుడు అదేం చేస్తుంది? పీడన వ్యత్యాసాన్ని కలుగజేస్తుంది కదా. ఏం చేస్తుంది? పీడన వ్యత్యాసాన్ని కలుగజేస్తుంది. దీనివల్ల నీరు నాజిల్లోకి లాగబడుతుంది. కారణం అంటే వాతావరణ పీడనం. తర్వాత ఘర్షణ అనేది ఒకదానితో ఒకటి స్పర్శలో ఉన్న ఉపరితలాల మధ్య డాష్ను వ్యతిరేకిస్తుంది. దేన్ని వ్యతిరేకిస్తుంది? ఘర్షణ అనేది ఒకదానితో ఒకటి స్పర్శలో ఉన్న ఉపరితలాల మధ్య డాష్ను వ్యతిరేకిస్తుంది. కదలికను, లేదంటే చలనాన్ని, లేదంటే గమనాన్ని, మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఘర్షణ అనేది ఉపరితలాల డాష్పై ఆధారపడి ఉంటుంది. ఉపరితలాల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఉపరితలాల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఘర్షణ డాష్ను ఉత్పత్తి చేస్తుంది. దేన్ని ఉత్పత్తి చేస్తుంది? వేడిని ఉత్పత్తి చేస్తుంది. క్యారమ్ బోర్డుపై పౌడర్ చల్లడం అనేది డాష్ ఘర్షణ. క్యారమ్ బోర్డుపై పౌడర్ చల్లడం అనేది డాష్ ఘర్షణ, తగ్గించే ఘర్షణ, పెంచే ఘర్షణ కాదు, తగ్గించే ఘర్షణ. తర్వాత స్థైతిక ఘర్షణ కంటే జారుడు ఘర్షణ తక్కువ. స్థైతిక ఘర్షణ ఎక్కువ, జారుడు ఘర్షణ తక్కువ. తర్వాత దొర్లుడు, స్థైతిక, జారుడు ఘర్షణల కారణంగా బలాన్ని అవరోహణ క్రమంలో అమర్చమని 4 పిల్లలను కోరారు. వారి అమరికలు క్రింద ఇవ్వబడ్డాయి. సరైన అమరిక ఎంచుకోండి. దొర్లుడు, స్థైతిక, జారుడు ఘర్షణల కారణంగా బలాలను అవరోహణ క్రమంలో అమర్చమని ఇచ్చాము. 4 పిల్లలు కోరారు. అవరోహణ క్రమంలో అమర్చమని 4 పిల్లలను కోరారు. వారి అమరికలు క్రింద ఇవ్వబడ్డాయి. అది ఫస్ట్ ఏంటి? స్థైతిక.
తర్వాత జారుడు, తర్వాత దొల్లుడు. అవరోహణ కదా, పైన కిందకి అంటే స్థైతిక ఎక్కువ, తర్వాత జారుడు, తర్వాత దొల్లుడు. పైన చూసాం, స్థైతిక ఘర్షణ కన్నా జారుడు ఘర్షణ తక్కువ, జారుడు ఘర్షణ కన్నా దొల్లుడు ఘర్షణ ఇంకా తక్కువ అన్నమాట. తర్వాత ఆ ఎల్లిడ తన బొమ్మకారును పొడిగా ఉన్న పాలరాతి నేల, తడి పాలరాతి నేల, పొడిగా ఉన్న పాలరాతి నేల, తడి పాలరాతి నేల, వార్తాపత్రిక నేలపై పరిచిన తువ్వాలపై నడుపుతుంది. వివిధ ఉపరితలాలపై ఉన్నప్పుడు కారుపై పనిచేసే ఘర్షణ బలం ఆరోహణ క్రమంలో ఇలా ఉంటుంది. ఆరోహణ క్రమంలో రాయమన్నాడు. తడి పాలరాయి నేల, పొడి పాలరాయి నేల, వార్తాపత్రిక మరియు టవల్. తడి పాలరాయి నేల, పొడి పాలరాయి నేల, వార్తాపత్రిక మరియు తువ్వాలు. వార్తాపత్రిక తువ్వాలు కాదు, తువ్వాలు వార్తాపత్రిక పొడి పాలరాయి కాదు. తడి పాలరాయి నేల, పొడి పాల, తడి పాలరాయి నేల, పొడి పాలరాయి నేల, తువ్వాలు, వార్తాపత్రిక. ఏమన్నాడు? ఆరోహణ క్రమంలో మార్చమన్నాడు. ఆరోహణ అంటే తక్కువ నుండి ఎక్కువకి. ఫస్ట్ ఏంటి? బొమ్మకారు పాలరాతి నేల, పొడిగా ఉన్న పాలరాతి నేల. ఇందులో ఘర్షణ బలం ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటుంది? తడి పాలరాయి నేల, ఇక్కడ ఏంటి ఘర్షణ బలం తక్కువ కదా. తర్వాత పొడి పాలరాయి నేల, తర్వాత వార్తాపత్రిక, తర్వాత తువ్వాలు. ఘర్షణ బలం యొక్క పెరిగే క్రమం ఇది. ఇది రైట్. మీ రైటింగ్ డెస్క్ కొద్దిగా వంగి ఉందని అనుకుందాం. దానిపై ఉంచిన పుస్తకం కిందకి జారడం ప్రారంభమైనప్పుడు దానిపై పనిచేసే ఘర్షణ బలం దిశను సూచించబడ్డాడు. ఇప్పుడు మనం ఇలాగా ఒక పుస్తకం రైటింగ్ డెస్క్ మీద జారి ఉందనుకుంటాం. అప్పుడేంటి? పుస్తకం పైనుండి కిందకి జారుతున్నప్పుడు అప్పుడేమవుతుంది? పుస్తకానికి మరియు డెస్క్కి మధ్య ఘర్షణ శక్తి పనిచేస్తుంది. అంటే పుస్తకంపై ఘర్షణ శక్తి యొక్క దిశ దాని కదలకి వెళ్ళి ఉంటుంది, వ్యతిరేక దిశలో ఉంటుంది. అంటే ఇది కిందకి పనిచేస్తే ఇది పైకి పనిచేస్తుంది. ఈ విధంగా పుస్తకం మరియు డెస్క్ ఉపరితలాల మధ్య ఘర్షణ శక్తి ఉంటుంది కాబట్టి పుస్తకంపై ఘర్షణ శక్తి యొక్క దిశ దాని కదలిక దిశకు వ్యతిరేకం. దాని కదలిక దిశకు వ్యతిరేకంగా ఉంటుంది. తర్వాత మీరు ఒక పాలరాతి నేలపై ఒక బకెట్ సబ్బు నీటిని చల్లండి. ఈ నేలపై నడవడం సులభతరం చేస్తుందా లేదా మరింత కష్టతరం చేస్తుందా? ఎందుకు? అంటే ఏంటంటే మన పాదాలకు మరియు భూమి మధ్య ఉన్న ఘర్షణ కారణంగా మనం నడుస్తున్నాం. మన పాదాలకు మరియు భూమికి మధ్య ఉన్న ఘర్షణ కారణంగా మనం నడుస్తున్నాం. ఇప్పుడు నడవడానికి మన పాదాలతో మనం నేలను వెనక్కి నెట్టుతాం. పాదాలతో మనం నేలను ఏం చేస్తాం? వెనక్కి నెడతాం. ఘర్షణ శక్తి దాన్ని ముందుకు దిశలో నెట్టుతుంది. అంటే మనం నడవడానికి అనుమతిస్తుంది అన్నమాట. ఘర్షణ శక్తి దాన్ని ముందు దిశలో నెడుతుంది. అందుకని మనం నడవడానికి అనుమతిస్తుంది. నేలపై సబ్బు నీరు వేసినప్పుడు ఏమవుతుంది? నేలకు మరియు పాదాలకు మధ్య ఉన్న ఘర్షణ శక్తి తగ్గిపోతుంది. నేలకు మరియు పాదాల మధ్య ఉన్న ఘర్షణ శక్తి తగ్గుతుంది. అందువల్ల దాని మీద నడవడం కష్టం. క్రీడాకారులు బొడిపెలతో గల బూట్లు ఎందుకు ఉపయోగిస్తారో తెలపండి అన్నాడు. ఎందుకంటే పరిగెత్తేటప్పుడు ఏం చేస్తాయంటే ఈ బొడుపులో ఉన్న బూట్లు అంటే నేలకి బూట్లకి మధ్య ఘర్షణ బలం ఏమవుతుందంటే పెరుగుతుంది. ఆ బొడుపులు ఉండడం వల్ల ఏమవుతుందంటే నేలకి మరియు బూట్ల మధ్య ఘర్షణ శక్తి పెరుగుతుంది. అందుచేత అవి ఉపయోగిస్తారు. తర్వాత ఇక్బాల్ తేలికైన పెట్టి నెట్టాలి. సీమ అదే నేలపై అదే రకమైన బరువుని పెట్టి నెట్టాలి. ఎవరు ఎక్కువ బలాన్ని ఉపయోగించాలి? ఎందుకు? ఇప్పుడు ఇక్బాల్ తేలికైన పెట్టి నెట్టాలి. ఇక్బాల్ తేలికైన పెట్టిన నెట్టాలి. సీమ అదే అంతస్తులో ఇలాంటి బరువైన పెట్టిన నెట్టాలి.
ఇప్పుడు ఎక్కువ బలం ఎవరు ప్రయోగించాలంటే, ఇప్పుడు స్పర్శలో 2 తలాలు ఉంటాయి. ఏది? పెట్టి తలము మరియు నేల. ఈ స్పర్శ తలాలు 2 ఉండడం వల్ల ఇప్పుడు స్పర్శలో ఉన్న 2 ఉపరితలాల పైన ఏమవుతుంది? ఘర్షణ బలం పుడుతుంది, ఘర్షణ శక్తి. ఒక బరువైన వస్తువు నేలపై ఉంచినప్పుడు నేల ఉపరితలం ఏమవుతుందంటే, బరువైన వస్తువుకి నేలకి మధ్య అసమానతల వల్ల ఇంటర్లాకింగ్ బలంగా ఉంటుంది. స్పర్శలో ఉన్న 2 ఉపరితలాలు ఏంటంటే బలంగా నొక్కబడతాయి కదా. అందువల్ల ఏమిటంటే 2 ఉపరితలాలు బలంగా నొక్కబడతాయి. వాటి మధ్య ఘర్షణ శక్తి ఏమవుతుంది? పెరిగిపోతుంది ఎప్పుడు? బరువు ఎక్కువైనప్పుడు. అందుకని ఏంటంటే ఎగ్బాల కంటే సీమ బరువైన పెట్టెని నెట్టడానికి ఎక్కువ బలాన్ని ప్రయోగించాలి. తర్వాత జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే ఎందుకు తక్కువగా ఉంటుందో వివరించండి. స్పర్శలో 2 వస్తువుల ఉపరితలాల్లో ఉన్న అసమానతలు ఒకదానికి ఇంకోటి ఏమవుతాయి? అతుక్కుని ఉంటాయి. అంటే మామూలు దానికన్నా కూడా స్పర్శలో ఉన్న 2 వస్తువుల ఉపరితలాల్లో ఉన్న అసమానతల వలన ఒకదాన్ని ఒకటి ఏం చేస్తాయి? అతుక్కుని ఉంటాయి. ఘర్షణ అంటే అమల్లోకి వస్తుంది. ఇప్పుడు ఘర్షణ వస్తుంది. ఈ ఘర్షణ వల్ల ఏంటంటే జారుడు ఘర్షణలో ఏదైతే స్పర్శ తలాలు అతుక్కుని ఉన్నాయో అతుక్కొని ఉన్న సమయం ఎంతసేపు అంటే చాలా తక్కువ ఇస్తాం. అందువల్ల ఏదంటే అంత బలంగా ఉండదు. అందుచేత దాన్ని అధిగమించడానికి మనం తక్కువ శక్తి సరిపోతుంది. అందుచేత ఏంటంటే దొరుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కన్నా తక్కువ ఉంటుంది అన్నమాట. అది స్థైతిక ఘర్షణ అనుకోండి, దాన్ని విడదీయడానికి మనం ఎక్కువ శక్తి ఖర్చు చేయాలి. దానికి అంత మనం ఎక్కువ టైం ఇస్తాం అన్నమాట. దీనికి అంత టైం అవ్వదు. ఘర్షణ అనేది స్నేహితుడు విరోధి 2 అని చూపించడానికి ఉదాహరణ ఇవ్వండి. ఘర్షణ కారణంగా మనం నడుస్తాం, ఒకటి. ఘర్షణ కారణంగా మనం నడవగలుగుతున్నాం. పెన్ను కొన మరియు కాగితం మధ్య ఘర్షణ మనం రాయడం, అంతే కదా. మనం రాస్తున్నామంటే పెన్ను కొనకి మరియు కాగితం మధ్య ఘర్షణ ఉండడం వల్ల రాస్తున్నాం. అలాగే మనం నడవడానికి కూడా కారణం ఘర్షణ. కానీ ఘర్షణ యొక్క ప్రతికూలతలు ఏంటంటే, ఘర్షణ కారణంగా టైర్లు అరిగిపోతాయి, తర్వాత బూట్లు అరికళ్ళు అరిగిపోతాయి. తర్వాత యంత్రాల భాగాల మధ్య ఘర్షణ వల్ల ఏమవుతుంది? వేడి ఉత్పత్తి అవుతుంది మరియు యంత్రాలకు నష్టం. యంత్రాల భాగాల మధ్య ఘర్షణ వల్ల ఏమవుతుంది? వేడి ఉత్పత్తి అవ్వడం మరియు యంత్రాలకి నష్టం కూడా కలుగుతుంది అన్నమాట. తర్వాత ప్రవాహంలో కదిలే వస్తువులు ప్రత్యేక ఆకృతులు ఎందుకు కలిగి ఉండాలో వివరించండి. ఏదైనా వస్తువు ఒక ద్రవం ద్వారా కదులుతుంది. ఆ ద్రవం ద్వారా దాని కదలికను వ్యతిరేకించడానికి ప్రయత్నించే వ్యతిరేక శక్తి ఉంటుందండి. ఆ వ్యతిరేక శక్తిని ఏమంటాం మనం? ఏమంటుందండి? డ్రాగ్ ఫోర్స్ అంటాం. దాన్ని ఏమంటాం? డ్రాగ్ ఫోర్స్. అంటే ఈ ఘర్షణ శక్తి వస్తువు యొక్క ఆకారంపై ఆధారపడి ఉంటుంది. ఈ ఘర్షణ శక్తి వస్తువు యొక్క ఆధారంపై ఉంటుంది. ఈ ఘర్షణ శక్తి వస్తువు యొక్క ఆకారంపై ఆధారపడింది. వస్తువులు ప్రత్యేక ఆకారం ఇవ్వడం ద్వారా దానిపై పనిచేసే ఘర్షణ శక్తిని తగ్గించవచ్చు. అప్పుడు అది సులభంగా కదులుతుంది అన్నమాట. అప్పుడు అది సులభంగా కదులుతుంది.